ఓం గం గణాధిపతియే నమః. నమస్కారం అండి. ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామంటే భగవంతుని దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి. భగవంతుని దీపం ఆవు నెయ్యి ఉత్తమం అండి. మంచి నూనె మధ్యమం, ఇప్ప నూనె అధమం. రెండో స్థానంలో మంచి నూనె, మూడో స్థానంలో ఇప్ప నూనె అండి. అన్నిటికన్నా శ్రేయస్కరం ఆవు నెయ్యితో వెలిగించిన దీప ఫలం అనంతమండి. దానివల్ల అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు లభిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ మట్టితో చేసిన ప్రమిదలు శ్రేష్టమండి. దీపం వెలిగించాలనుకుంటే వీటిల్లో వెలిగించండి. అదేవిధంగా ఆముదంతో వెలిగించిన దీపం దాంపత్య సుఖము, జీవిత సౌఖ్యముకు ముఖ్యమండి. ఆ ఆముదంతో వెలిగించిన దీపం వల్ల దాంపత్య సుఖము, జీవిత సౌఖ్యము రెండూ లభిస్తాయండి. అదేవిధంగా వేరుశనగ నూనెతో దీపాన్ని దేవుని ముందు పెట్టరాదు. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మికి ఆవు నెయ్యి దీపము, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము అన్నిటికన్నా ప్రీతి. అదేవిధంగా చూస్తే దేవుని దీపం ఏ వైపుకి ఉండాలి? వెండి, పంచలోహాలు లేదా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించి భగవంతుని వైపుకి ఉంచాలండి. ఎప్పుడు మన వైపుకి ఉంచకూడదు, భగవంతుని వైపే తిప్పి చూపించాలి ఆ దీపాన్ని. 2 ఒత్తులు ఖచ్చితంగా ఉండాలండి. ఎప్పుడైనా సరే ఏకవత్తి వెలిగించరాదు. అలా వెలిగించటము మహాదోషమండి. ఓసారి పూజకు వినియోగించిన కుందిని మళ్ళీ వాడరాదు. దాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాతే ఆ కుందన్ని మళ్ళీ వాడాలండి. అలాగే మహాశివునికి ఎడమ వైపు దీపం ఉంచాలండి. అదే విష్ణువుకి కుడివైపు దీపాన్ని ఉంచాలండి. ఎదురుగా ఉంచరాదు, పక్కగా ఉంచండి దీపాన్ని. నిత్య దీపారాధన చేసేవారికి మంచి భర్త లభిస్తాడు. అదే పెళ్ళైన వాళ్ళు ఇప్పటి నుంచి వెలిగించిన మీ భర్తకుండే అవలక్షణాలన్నీ పోయి మంచి లక్షణాలతో మారుతారండి. స్త్రీలు సుమంగలుగా ఉండాలంటే సంతానవంతుల